తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ 33 జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మరి గ్రామస్థాయి అధ్యక్షుల సంఘాలందరికీ, కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలు 15వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినారు. మరి అపెక్స్ పెద్దలు మరి దానిలో 5 సంవత్సరాల క్రితము రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు సంఘాలందరూ కలపాలని మన మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, మరి అప్పుడు బీసీ శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకరణ గారు, మరి ఇంకా ఎమ్మెల్యేలందరూ పెద్దలందరూ కూడా ఆ రోజు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా ముందుకు రాలే. మరి నేను మాత్రము తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ పేరు మీద అధ్యక్షుడిగా నేనున్నాను. మరి ఇంకొక సంఘం తెలంగాణ మున్నూరు కాపు మహాసభ ఒకటి పుట్టం పురుషోత్తంరావు వారు అధ్యక్షులుగా ఉన్నారు. మరి 2 సంఘాలు మాత్రమే ముందుకు వచ్చినాయి. మరి ఆ 2 సంఘాలు కలిపి మున్నూరు కాపు సంఘం తెలంగాణ అనే పేరు రిజిస్ట్రేషన్ చేశారు కొంతమంది, దానిలో అందరినీ కలుపుకొని. మరి ఈ సంఘంలో నూతన కార్యవర్గము ఎన్నికైన తర్వాత రిజిస్ట్రేషన్లో కూడా ఎవరైతే నేను ఇంకా మన అధ్యక్షుడిగా నేను, మన జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురు దానిలో రిజిస్ట్రేషన్ చేసి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా మేమంతా ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతాము, మనకు కులాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని అపెక్స్ పెద్దలందరూ ఎంతో చెప్పినారు. దాని తర్వాత కూడా వాళ్ళు ఏం చేయలే. అడక్ కమిటీ పేరు మీద మాత్రము ఉన్న ఎవరైతే వదిరా రవిచంద్ర గారు, మరి శ్రీ విఠల్ గారు జనరల్ సెక్రటరీగా, రవిచంద్ర గారు అధ్యక్షులుగా అప్పుడు అడక్ కమిటీ చేశారు. ఇప్పటికి కూడా అదే పేరు మీద ఆయననే ఉన్నారు. రాజ్యసభ సభ్యులుగా మరి పెద్దలు వారు మరి ఒక జడి లక్ష్మీనారాయణ గారితో నన్ను ఎన్నిక చేసి 1000 మందిలో మరి ఆ రోజుకి ఇప్పటివరకు కూడా సంఘం పేరులో నా పేరు రాలేదు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎంత స్వార్థం ఈ రోజు ఉందో, మరి ఎందుకు నా పేరు రానియలేదు అనేది కూడా మీరు మరి అడగాలి. ఒక 2 సంవత్సరాలు కష్టపడి అన్ని కమిటీ పేర్లు అన్ని కూడా అందరి కూడా సంతకం పెట్టిస్తే ఒక మంగళ లక్ష్మణ్ అంటే అక్కడ ఎక్కడ మన కాచిగూడ సంఘంలో జనరల్ సెక్రటరీ ఉన్నారు లక్ష్మణ్ గారు, వారి సంతకం లేదని అది రవిచంద్రన్ గారికి నేను అప్పయ్యాడు. కుటుంబ పురుషోత్తం చేసి పేపర్. మరి దాని తర్వాత కూడా మనకు ఆ పేర్ల రిజిస్టర్ చేయలే, ఏం చేయలే. కానీ వాళ్ళు మాత్రము యూనియన్ బ్యాంకు అప్సిగూడలో ఏదైతే వదిరాజు రవిచంద్రన్ గారు అధ్యక్షులుగా, శ్రీ విఠల్ గారు మరి జనరల్ సెక్రటరీగా, ఇంకా ట్రెజరర్ ఎవరున్నారో తెలియదు, వాళ్ళ పేరుగా మాత్రము అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. నేను అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు చున్నా, 2 సంవత్సరాలు మరి పదవీ కాలం అప్పుడు అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ గా, అప్పుడు ఏది ఫస్ట్ ఒక కన్వీనర్ గా పుట్టం పురుషోత్తం గారు, చల్లారశంకర్ పటేల్ గారు ఇద్దరు 2 సంవత్సరాలు కాలం గడిపినారు. 3 సంవత్సరాలు నాకు ఇస్తే మరి నేను ఎంత పని చేశాను, ఎన్ని మీటింగ్లు పెట్టినాను, ఎంత ఖర్చు పెట్టాను, ఏం చేశాను అనేది కూడా ప్రతి ఒక్కరు మీ అందరికైతే తెలుసు ఈ రోజు వరకు కూడా. మరి ఏమైపోయింది, మరి ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మన అన్ని కూడా డిమాండ్స్ కానీ ఏది కూడా మనకి ఏం పని చేయలే, ఏం న్యాయం చేయలే. 33 జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కానీ కమిటీ సభ్యులు కానీ తెలుపకుండానే నోటిఫికేషన్ ఇచ్చారు. మరి మున్నూరు కాపు సంఘం తెలంగాణ పేరు మీద రాష్ట్ర కమిటీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. గ్రామస్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు, మండల అధ్యక్షులు, మండల కార్యదర్శులు వీళ్ళందరితో చేయాలనుకుంటే మరి ఈ రోజు మీరు చేస్తుంది ఏందే నాకు అర్థం కాదు. గ్రామ సంఘాలను ఇచ్చిపెట్టేసి మండల సంఘంలో 20 గ్రామాలకు ఉన్న ఒక మండల అధ్యక్షుడా, మళ్ళా కార్పొరేషన్ లో డివిజన్ అధ్యక్షులా, ఈ 12,000 గ్రామ సంఘాల అధ్యక్షులు అందరూ లేరా? సంఘాలు లేవా? అసలు అయితే మీరు ఎత్తున్నది ఏంది? ఈ రోజు అందరు జిల్లా అధ్యక్షులు కోరుకున్నది ఏంది? ఈ రోజు 12,000 గ్రామాలలో కనీసం ఎన్ని గ్రామాలు ఉన్నా కూడా ఒక్కొక్క ఊర్లో 2-3 సంఘాలు ఉంటాయి, 25,000 గ్రామాలు ఉంటాయి, 50,000 మంది ఉంటారు. ఎన్నిక కావాలని ఒక తీర్మానం చేసిన 33 జిల్లా అధ్యక్షులది. కనీసం ఆ తీర్మానాన్ని కూడా మీరు గౌరవించరా? అపెక్స్ పెద్దలు మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుసా? ఇదివరకు కూడా ఏం చేయలేదు మీరు అసలు. అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా మీరు శూన్యము. కొండదేమని ఎప్పుడు పని చేస్తుంటే ఎట్లా అడ్డుకోవాలో ఏం చేయాలని చూస్తారు. ఎప్పుడు టైం అయిపోతా, ఎప్పుడు నూతి పడేయాలా, వీళ్ళు పక్కకు జరపాలని మీరు చేస్తున్నారు. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఈరోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ పేరు మీద ఉన్న పెద్దలందరూ మరి ఈరోజు రాష్ట్ర కమిటీ మెంబర్లైనా, నేనైనా, ఇంకెవరమైనా 33 జిల్లా అధ్యక్షులైనా కూడా అందరూ కూడా మీరు ఒకటే అడగండి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. అన్ని గ్రామ సంఘాల నుంచి ఫస్ట్ గౌరవించడం నేర్చుకోండి. మీరు మీ ఇష్టం ఉన్నట్టు చేయొద్దు. దయచేసి
మీ ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే నేను 5 సంవత్సరాలు ఓపిక పట్టిన. 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుల సంఘం కోసం నిర్మాణం చేస్తా. ఇది తీసుకొచ్చినాడు. మీరు ఏబట్టే 26 మంది ఎమ్మెల్యేలో ముగ్గురే దిక్కు అయిపోయినారు. మీరు ఎప్పుడు కూడా సహకరించలే. మునర్ కాపు కార్పొరేషన్ గురించి సహకరించలే. ఒక్కసారి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటే వారికి తీసుకుపోయి కలిపియలే. మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అలానే ఉంది. ఈ రోజు కేబినెట్ లో కూడా ఒక మంత్రి పదవి కూడా ఇవ్వమని కూడా అన్నా కూడా వాళ్ళు ఇవ్వలే. మునర్ కాపులతో ఏం కాదు, మనం ఏం చేస్తాం వాళ్ళు ఏం కాదు అని వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నాను, 33 జిల్లా అధ్యక్షులు ఏదైతే తీర్మానం చేస్తా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. వాళ్ళందరూ కూడా డాటా రెడీ చేస్తున్నారు. ఒక నెల రోజులు వెనక సీర అయినా పర్లేదు, కానీ ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగేది ఉంటేనే మీ మున్నూరు కాపు సంఘం తెలంగాణలో ఈ పటేల్ సంఘము మేమందరం ఉంటాము. లేకపోతే పటేల్ సంఘము మేమందరం కూడా బయటకు వచ్చేస్తాము. మా పటేల్ సంఘం పేరు మీదనే, తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ పేరు మీదనే మళ్ళీ మేము ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకుంటాము. దీనిలో ఎవరైనా పోటీ చేయొచ్చు. 33 జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతాయి. దాని అధ్యక్షుడు కానీ ఎవరైనా కానీ అందరూ కూడా అవకాశం ఇస్తాము. అది పోటీ చేసే గెలిచే విధంగా ఉంటుంది. మీరు నిర్ణయం మీరు రేపు నోటిఫికేషన్ వాపసు తీసుకొని ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో లిస్టు మీరు తీసుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. జై మున్నర్ కాపు, జై జై మున్నర్ కాపు, జై పటేల్, జై జై పటేల్.